హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, ట్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ రోజుల్లో. ఎస్పెషల్లీ ఎవరైతే స్టాక్స్ కానీ, గేమింగ్స్ కానీ, లేకపోతే ఎవరైతే ఎక్కువగా మల్టీమీడియా పర్పస్ లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూస్తూ ఉంటారో, లేకపోతే ఆర్టిస్టిక్ పర్పస్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఈ వీడియోలోని టాప్ 5 బెస్ట్ ట్యాబ్స్ బిలో 20,000 అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి తాలూకు లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. వీడియో మాత్రం చివరిదాకా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియో లాస్ట్లోని ఈ 5 ట్యాబ్స్ ఏ పర్పస్ కోసం ఎక్కువగా యూజ్ చేయాలన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, చెప్పే ముందు వీటి తాలూకు లింక్స్, ఈ 5 లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో అయితే పెట్టడం జరిగింది. ఇన్ కేస్ వీలైతే నేను ఇంకా టాప్ 5 కాకుండా ఇంకా ఏవైనా ట్యాబ్స్ అనేవి బెస్ట్ ట్యాబ్స్ అయితే ప్రొవైడ్ అంటే అబౌట్ 20,000 అండ్ బిలో 40,000 అయితే ఏవైనా ఉంటే వాటి తాలూకు లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఈ ప్రాసెస్లో మనకి ఫస్ట్ ట్యాబ్ వచ్చేసరికి రియల్మీ ట్యాబ్ అనమాట. రియల్మీ ప్యాడ్ ఎక్స్ అని చెప్పేసి రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి ఎల్టీఈ అండ్ వైఫై వేరియంట్ లోనే అయితే ఉంది. మనకి ఎల్టీఈ వచ్చేసరికి 5G వేరియంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి 4GB అండ్ 64GB వేరియంట్ మాత్రమే ఉంది. అంతకంటే ఎక్కువ వేరియంట్స్ అయితే ఇందులో లేవు. ఇది మనకి 13 మెగాపిక్సెల్ రేర్ అండ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 695 చిప్ సెట్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ వచ్చేసరికి 8490 mAh బ్యాటరీ అయితే ఉంది. దీనిలో మనకి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి 11 ఇంచ్ మనకి స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఐపీఎస్ డిస్ప్లే. దీనిలో మనకి ఆండ్రాయిడ్ 12 స్టాక్తో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇది డాల్బీ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. మనకి రియలిస్టిక్ గా ఉంటుంది స్పీకర్స్ అయితే మాత్రం. దీని తర్వాత లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసరికి హానర్ బ్రాండ్. ఇది హానర్ ప్యాడ్ 8. ఇది కూడా రీసెంట్ గానే లాంచ్ చేయడం జరిగింది. ఇది మనకి 20K నుంచి 22K మధ్యలోనైతే ఉంది. అంటే డిపెండ్స్ అపాన్ వేరియంట్. ఇది మనకి మల్టీ టాస్కింగ్ కి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇది 12 ఇంచ్ 2K డిస్ప్లేతో వస్తుంది. ఐపీఎస్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. దీని బ్రైట్నెస్ వచ్చేసరికి 15 నిట్స్ అయితే ఉంది. ఇందులో మనకి స్పెషల్ ఫీచర్ అయితే ఏంటంటే 8 స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి బోత్ సైడ్స్. అండ్ డాల్బీ అట్మోస్ సౌండ్ కూడా ఉంది. దీనిలో మనకి ఆండ్రాయిడ్ 12 స్టాక్తో వస్తుంది. ఇది బ్యాటరీ వచ్చేసరికి 7250 mAh బ్యాటరీ అయితే ఉంది. బట్ 22 వాట్స్ ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. ఇది ఛార్జింగ్ పరంగా చూసుకుంటే చాలా తక్కువగా ఉంది. దీనిలో చిప్ సెట్ వచ్చేసరికి 680 చిప్ సెట్ అయితే ప్రొవైడ్ చేశారు స్నాప్డ్రాగన్ని. ఇది మనకి 4GB 128GB అండ్ 6GB 128GB వేరియంట్తో అయితే ఉంది ఫ్రెండ్స్. దీని తాలూకా లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏ గ్యాడ్జెట్ తీసుకున్నా, ఏ డివైజెస్ తీసుకున్నా కామన్ గా ఉన్నది సామ్సంగ్. ఇది మనందరికీ తెలిసిందే. ట్యాబ్ లో కూడా మనకి సామ్సంగ్ అయితే ఉంది. ఈ సామ్సంగ్ గెలాక్సీ A8 ట్యాబ్ వచ్చేసరికి రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగింది. ఇది మనకి డిపెండ్స్ అపాన్ వేరియంట్ 15K నుంచి 19K మధ్యలో అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి చాలా వేరియంట్స్ అయితే ఉంది. 4GB ర్యామ్ తో వస్తుంది, 6GB ర్యామ్ తో వస్తుంది, 64GB రోమ్ తోనే అండ్ ఆల్సో మనకి 128GB రోమ్ తోనే వస్తుంది. 1TB వరకు ఎక్స్పాండబుల్ అయితే ఉంది. దీనిలో మనకి ఓన్లీ వైఫై వేరియంట్ ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ఎల్టీఈ వేరియంట్ ఉంది. బట్ ఎందుకో మరి ఈ మధ్యన అమెజాన్ లోనే ఎల్టీఈ వేరియంట్ అయితే పెట్టట్లేదు, ఆఫ్ మార్కెట్ లోనే ఉంది. ఎవరికైతే ఎల్టీఈ వేరియంట్ కావాలా వాళ్ళు ఆఫ్లైన్ లోనే చూసుకోవాల్సి ఉంటుంది. దీనిలో మనకి 10.5 ఇంచ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. 8 మెగాపిక్సెల్ రేర్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీనిలో ఉన్న ప్రాసెసర్ వచ్చేసరికి యూనిసాక్ T618 ప్రాసెసర్ అయితే ఉంది. బట్ ఆండ్రాయిడ్ 11తో అయితే వస్తుంది. అంటే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. దీనిలో మనకి బ్యాటరీ వచ్చేసరికి 7040 mAh లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఉంది. 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. మనందరికీ తెలిసిందే కదా, సామ్సంగ్ ట్యాబ్స్ అనేవి అంత ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేయడం. దీనిలో మనకి స్టైలస్ అనేది కంపాటబుల్ ఉంది. బట్ ఎందుకో కొన్ని ట్యాబ్స్లో అయితే స్టైలస్ ప్రొవైడ్ చేయలేదు బాక్స్లోని. కొన్నిట్లో అయితే ప్రొవైడ్ చేశారు. మనకి స్టైలస్ కావాలంటే అప్రాక్సిమేట్గా ఒక 28,000 వరకు అవుతుంది. యాక్చువల్గా అయితే ఈ ట్యాబ్ వచ్చేసరికి 15 నుంచి 19,000 మధ్యలోనే అయితే ఉంది. మనకి స్టైలస్ కావాలి అంటే ఒక 22 నుంచి 25,000 వరకు రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో మనకి ఏంటంటే ఆ వైఫై అండ్ ఎల్టీఈ వేరియంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని తాలూకా లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అట్ ద సేమ్ టైం నేను స్టైలస్ తాలూకా లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టైలస్ కూడా పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్ గా లాంచ్ చేసిన అప్పో ప్యాడ్ 8 4 అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 4GB 64GB వేరియంట్ లోనే ఉంది. అట్ ద సేమ్ టైం 128GB వేరియంట్ లో కూడా ఉంది. దీనిలో మనకి వైఫై ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్, ఎల్టీఈ అయితే లేదు. దీనిలో మనకి 8 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ అయితే ఉంది. స్నాప్డ్రాగన్ SDM 680 చిప్ సెట్ తో అయితే వస్తుంది. ఇది మనకి ఆండ్రాయిడ్ 12తో అయితే ప్రొవైడ్ చేశారు.
దీనిలో ఉన్న బ్యాటరీ వచ్చేసరికి 7100 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. డాల్బీ అట్మోస్ అయితే ఉంది. దీనిలో మనకి క్వాడ్ స్పీకర్స్ అంటే 4 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకి కలర్ ఓఎస్ అయితే ఉంది. అది అంత మంచిది కాదు. బట్ ఎందుకో మల్టీ టాస్కింగ్ కోసం అయితే మాత్రం ఈ ట్యాబ్‌ని సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. దీని తాలూకా లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. నేనైతే ఈ ట్యాబ్‌ని ఎక్కువ సజెస్ట్ చేయను. బట్ ఎవరైతే ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేస్తారో అట్లాంటి వాళ్ళకైతే ఈ ట్యాబ్ బెస్ట్. ఎందుకంటే ఈ ట్యాబ్‌లో ఉన్న ఓఎస్ ఏదైతే ఉందో యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు. అంటే ఎక్కువగా బ్రోట్‌వేర్ యాప్స్ అయితే ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయిపోవడం, లేకపోతే మనకి ఎక్కువగా తెలీదనమాట. అంటే నార్మల్‌గా యూజ్ చేసినట్టు ఉండదు. ఒకవేళ అయినా సరే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి వెళ్లి దీంట్లో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. ఒకసారి వెళ్లి చూడండి ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి రెడ్మీ ప్యాడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది పాతదే. బట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంటది. ఎస్పెషల్లీ ఎవరైతే మల్టీమీడియా చూస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళకైతే ఇది యూజ్ అవుతది. ఇది వచ్చేసరికి మనకి 10.6 ఇంచ్ 2K డిస్‌ప్లేతోనైతే వస్తది. ఇది మనకి ఆల్మోస్ట్ ఐపీఎస్ డిస్‌ప్లే ప్యానెల్ అని చెప్పుకోవచ్చు. మనకి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటది. హీలియో 699 చిప్‌సెట్‌తోనైతే వస్తుంది ఇది. ఇందులో మనకి 4 అండ్ 6 వేరియంట్ అండ్ 128 జీబీ వేరియంట్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే 4 జీబీ అండ్ 6 జీబీ ర్యామ్ అండ్ ఆల్సో మనకు 128 జీబీ రోమ్‌తో వస్తది. క్వాడ్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది 8 మెగా పిక్సెల్ ఫ్రంట్, 8 మెగా పిక్సెల్ రియర్ అయితే ఉంది. దీనిలో బ్యాటరీ వచ్చేసరికి చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 8000 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉన్నది. ఎవరైతే ఎక్కువ గేమింగ్ యూజ్ చేస్తూ ఉంటారో లైట్ గేమింగ్ అట్లాంటి వాళ్ళకైతే ఇది యూజ్ అవుతది. 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఇది మనకి అప్రాక్సిమేట్‌గా డిపెండ్స్ అపాన్ వేరియంట్ మనకి ఇది 17,000 నుంచి 20,000 మధ్యలోనైతే ప్రొవైడ్ చేస్తారు. దీని తాలూకా లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి వెళ్లి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ 5 ట్యాబ్స్‌లోని మనకి ఏ ట్యాబ్ దేనికి యూజ్ అవుతదో అన్నది నేను క్లియర్‌గా చెప్తాను. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి గేమింగ్ పర్పస్ కోసం ఎవరైనా కొనాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీగా రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ అయితే కొనాలి. ఎందుకంటే దీనిలో ఉన్న స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్ ఏదైతే ఉందో అది చాలా స్పీడ్‌గా ఉంటది. గ్రాఫిక్స్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతది. అండ్ దీనిలో మనకి మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే మనకి ఇది ఆర్టిస్టిక్ పర్పస్ కోసం అయితే యూజ్ అవ్వదు. ఎందుకంటే దీని తాలూకా టచ్ అన్నది అంత బాగోదు ఫ్రెండ్స్. ఇది స్టైలిష్ టచ్ అన్నది అంత బాగోదు. బట్ గేమింగ్ పర్పస్‌గా చూసుకుంటే మాత్రం ఇది చాలా చాలా బాగుంటది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గేమింగ్ పర్పస్ కోసం అయితే ఇది కొనడానికి నేనైతే సజెస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ A8 ట్యాబ్ ఏదైతే ఉందో అది ఆర్టిస్టిక్ పర్పస్ కోసం యూజ్ అవుతది. ఎవరైతే ఎక్కువ డ్రాయింగ్ చేస్తారో లేకపోతే ఎవరైతే ఎక్కువగా హార్టికల్చర్ ఎవరైతే ఎక్కువగా ఉన్నదో అట్లాంటి వాళ్ళకైతే ఇది యూజ్ అవుతది. ఇది వచ్చేసరికి మనకి మెయిన్ దీనిలో ఉన్న ప్రాసెసర్ ఏదైతే ఉందో యూనిసోక్ T618 ప్రాసెసర్ అది చాలా బాగుంటది ఫ్రెండ్స్. ఎస్పెషల్‌గా టచ్ అయితే బాగుంటది. బట్ నా సజెషన్ ఏంటంటే మనం ఇది కొనేటప్పుడు మనకి స్టైలస్ కూడా కంపాటబుల్ ఉంది కాబట్టి స్టైలస్ కొనుక్కోవడం బెస్ట్. ఇందులో మనకి టచ్ అనేది చాలా చాలా బాగుంటది. ఎందుకంటే నేను ఆల్రెడీ సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ అనేది నేను యూజ్ చేయడం జరిగింది. నాకు తెలుసు దాని తాలూకా పెర్ఫార్మన్స్ ఎలా ఉంటదో. చాలా చాలా బాగుంటది ఫ్రెండ్స్. ఎవరైతే ఎక్కువగా ఆర్టిస్టిక్ పర్పస్ కోసం గాని, ఈ స్టాక్స్ పర్పస్ కోసం ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకైతే ఈ సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A8 అయితే చాలా చాలా బాగుంటది. అండ్ మిగతా 3 అంటే ఒప్పో, హానర్ అండ్ రెడ్మీ ఏదైతే ఉందో ఇది మల్టీ పర్పస్ కోసం యూజ్ అవుతది. అంటే గేమింగ్ పర్పస్ ఎక్కువ సజెస్ట్ చేయను. బట్ మిగతా వాటికి అంటే స్టాక్స్ గాని, లేకపోతే ఆర్టిస్టిక్ పర్పస్ కోసం గాని, లేకపోతే మల్టీమీడియా చూడడానికి అంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ చూడడానికి అట్లాంటి వాళ్ళకైతే ఈ 3 ట్యాబ్స్ అయితే చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది ఫ్రెండ్స్. అంటే ఎవరైతే ఎక్కువగా మల్టీ పర్పస్ కోసం కొనాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఒప్పో, హానర్ అండ్ రెడ్మీ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. వీటి తాలూకా లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఇవి బిలో 20,000 లోనైతే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కింద లింక్స్ యూజ్ చేసుకొని వెళ్లి పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ ఫేస్‌బుక్‌ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.